మిత్రులారా, మిత్రులారా అందరికీ నమస్తే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇది జరుగుతా ఉంది. ఏం జరుగుతా ఉందంటే బీసీ 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ అంశం అనేది ఇప్పుడు చాలా ప్రధానమైనటువంటి అంశంగా మన ముందుకొచ్చింది. ఇందులో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దానికి కట్టుబడి ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో, దాంట్లో ఇంకా పొరపచ్చాలు ఏమి లేనట్టుగా కాంగ్రెస్ చిత్తశుద్ధితోనే పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో, మొదటి దశలో 2024 నవంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 25 తేదీ వరకు 50 రోజుల పాటు రాష్ట్రం అంతటా సర్వే చేశారు. దాని తర్వాత మళ్ళీ రెండో దఫా కూడా సర్వే చేశారు. సో, ప్రతి జిల్లాలో ప్రతి 150 కుటుంబాలకు ఒక బ్లాక్‌గా చేసుకొని, ఒక్కో బ్లాక్‌కి ఒక ఎమ్యూనరేటర్‌ని పెట్టి, అదేవిధంగా 10 మంది ఎమ్యూనరేటర్‌లకు ఒక సూపర్వైజర్‌ని పెట్టి, ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆహ్, 1,03,889 మంది, 1,03,889 మంది ఎమ్యూనరేటర్‌లు పెట్టి, సూపర్వైజర్‌లను పెట్టి, శాస్త్రీయమైన పద్ధతుల్లో సర్వే చేయటం జరిగింది. ఈ ఇది మొదటి విడతలో జరిగింది. తర్వాత రాష్ట్రంలో అప్పటికి మొదటి రౌండ్‌లో 96.9% కుటుంబాలను సర్వే చేసినాయి. సర్వే సంస్థలకు సంబంధించి. సో, ఇది పరిస్థితి. దాని తర్వాత సర్వే ఆయా కుటుంబాల వివరాలను 36 రోజుల పాటు డేటా ఎంట్రీ చేశారు. మొదటి పేజీలో హౌస్ లిస్టింగ్ చేసినటువంటి కుటుంబాలని కొన్ని వేరు వేరు కారణాలతోనే సర్వే చేయలేకపోయారు. సో, వేరు వేరు కారణాలతో సర్వే చేయలేకపోయినటువంటి వాళ్ళని మళ్ళీ రీసర్వే ఫిబ్రవరి 16 నుంచి అదే 2024 2020 ఏమంటారు ఆహ్, ఇది ఇక్కడ జరిగింది కదా! నవంబర్‌లో 2025 ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రెండో విడత సర్వే చేశారు. ఈ సర్వే యొక్క సారాంశం ఇంకా అనేక ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఇంకా ఆప్షన్స్ కూడా ఇచ్చారు. మీ సేవా కేంద్రాలు, జీహెచ్ఎంసీ, ఎంపీడీఓ ఆఫీసులు, వెబ్‌సైట్‌ల ద్వారా కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఈ సర్వే ఫలితాలు ప్రకారం రాష్ట్రంలో 1,15,71,457 గృహాలున్నట్టుగా మనకు అర్థమవుతోంది. 1,15,71,457 గృహాలున్నాయి. సో, ఇందులో ఆహ్, 1,12,36,349 అంటే 97.10% కుటుంబాల నుంచి ఈ లెక్కలు సేకరించినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఈ సర్వేలో సమగ్ర కులగణన కోసం ఈ సర్వే చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎస్సీలు 61,91,294 మంది ఉన్నారు. అంటే 17.42% ఎస్సీలున్నారు. ఎస్టీలకు సంబంధించి 30,08,408 మంది ఉన్నారు. 30,08,408 అంటే అది 10.43%గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక బీసీలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు బీసీలకు సంబంధించి 2,37,668 మంది ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. 2,30,67,668 2,00,000 కాదు. 2,37,668 మంది ఉన్నారు. సో, ఇది 56.36%గా ఈ గతంలో మనం వీడియోస్ చెప్పినాం. మళ్ళీ ఈ ఐడియా కోసం చెప్తా ఉన్నాం. సో, కులాలకు చెందినటువంటి ఈ లెక్కలు ఏదైతే ఉన్నాయో ఇవి ఓవరాల్‌గా 56,13,389 మంది అంటే 15.8% మంది 15.89% మంది సర్వేకి సంబంధించి ఇట్లా ఉన్నదని తెలియజేస్తున్నాను. సో, ఫార్వర్డ్ క్యాస్ట్‌కి సంబంధించి 56,13,389 మంది ఉన్నారు. అంటే 15.89%గా మనకు అర్థమవుతా ఉన్నది. ఫార్వర్డ్ క్యాస్ట్ ఓసీలు. ఇందులో ముస్లిం ఓసీలున్నారు. ముస్లిం బీసీలు ఉంటే ముస్లిం ఓసీలున్నారు. అదేవిధంగా వీఆర్‌కే వెలమారెడ్డి కమ్మలున్నారు. బ్రాహ్మిన్స్ ఉన్నారు. కర్ణాలున్నారు. ఇక వీళ్ళంతా కలిపితే 15.89 అంటే సుమారు 16%గా ఉన్నారు. విధి విధానాలని చేసి ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి పరిస్థితిని మనం చూస్తాము. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో 11 మంది సభ్యులతోని స్వతంత్ర నిపుణుల వర్కింగ్ గ్రూప్‌ని ఏర్పాటు చేసి సర్వే ఫలితాలను విశ్లేషించి వివరణాత్మకంగా నివేదికను అప్పగించే బాధ్యతను ఈ నిపుణుల కమిటీ తీసుకుంది. వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పారు. దాని తర్వాత అనేక అధ్యయనాలు జరిగినాయి. ఒకవైపు కోర్టు తరపున డెడికేషన్ కమిటీ వేశారు. ఇంకొక వైపు జనరల్‌గా రాజకీయ కమిటీని కూడా వేశారు. ఆ రెండిటికి 2 చైర్మన్‌లు వచ్చారు. రెండిటికి 2 చైర్మన్‌లు 33 జిల్లాలు పెట్టారు. రోజుకొక జిల్లా, 2 జిల్లాలు అట్లా పెట్టుకుంటూ వచ్చారు. చిన్న జిల్లాలు అయితే 2, 3 జిల్లాలు కూడా పెట్టుకుంటూ వచ్చారు. ములుగు లాంటి జిల్లాలో ఒక 15 మండలాలే కాబట్టి 15, 16 మండలాలు. సో, ఆ విధంగా ఇది జరుపుకుంటూ పోయింది. సో, ఆ విధంగా ఉన్నటువంటి వాటితోని పాటుగా ఖచ్చితంగా ఇది బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి, దేశాభివృద్ధి బీసీల అభివృద్ధిగా ఆ విధంగా ముందుకు పోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. సో, ఇప్పుడు ఫైలు ఇక్కడి దగ్గరికెళ్ళింది. ఎవరి దగ్గరికెళ్ళింది ఫైలు? గవర్నర్ దగ్గరుంది. 9థ్ షెడ్యూల్‌లో చేర్పిస్తే ఓకే, మంచిదే. కానీ ఇప్పుడు 9థ్ షెడ్యూల్‌లో చేర్పిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో, సోదరులారా, సోదరీమణులారా, ఈ పరిస్థితుల నుంచి మనం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. సో, ఏది ఏమైనప్పటికీ కూడా
ఈ ఈ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా, సోదరీమణులారా. సో, ఆహ్, అంటే తమిళనాడులో ఇప్పటికే ఇది అమలు జరుగుతోంది. 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలుంటే, ఇప్పటికే బీహార్‌లో, అదేవిధంగా బీహార్‌తోని పాటు తమిళనాడులో, తెలంగాణలో 3 చోట్ల జరిగింది. బీహార్‌లో దాని రిజర్వేషన్ జరుగుతుంది. తమిళనాడులో 60% మించి ఉండకూడదనేది ఉన్నది. సో, అయితే ఆనాడు ఉన్నటువంటి అమ్మ జయలలిత ఎవరైతే ఉన్నారో, జయలలిత ఆనాడు ప్రధానమంత్రి పివి నరసింహరావు ఉన్నప్పుడు, పివి నరసింహ దగ్గర నుంచి 9థ్ షెడ్యూల్‌లో పెట్టి తమిళనాడులో 50% కట్ ఆఫ్ రిజర్వేషన్ ఎత్తేసి 60% ఇచ్చుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం. అందుకోసం తమిళనాడులో ఇయాల 65% పైగా ఇదవుతుంది. సో, మిగతా రాష్ట్రాలకు సంబంధించి 50% మించిందని కోర్టులు కేసే నేపథ్యంలో 9థ్ షెడ్యూల్‌లో పెట్టాలనేది ఆల్రెడీ ప్రధానమంత్రి దగ్గర పంపించారు. ప్రధానమంత్రి దగ్గరికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రికి అఖిలపక్షాన్ని తీసుకపోతే మంచిది. కనీసం బీసీ సంఘాల లీడర్‌లని వెంట పెట్టుకొని పోతే మిగతాది వాళ్ళు మాట్లాడేస్తారు. సో, వాళ్ళ దృష్టికి పెద్దాళ్ళ దృష్టికి పోవాలి. సో, బీజేపీకి బీసీల విలువ తెలియనిది కాదు, నటిస్తుందనేది మనం అందరం గమనించాల్సిన అవసరం. సో, డైవర్ట్ చేయటం కోసం బీసీలని ఈటెల రాజేందర్, బండి సంజయ్ గొడవలు పెట్టుకుంటే గ్రూప్ చేసి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. సో, సీరియస్ ఇష్యూ నడుస్తుంటే ఇంకొక వైపు బీఆర్ఎస్ కూడా మేము కూడా బీసీ బిల్లుకి అనుకూలంగా ధర్నాలు చేస్తా ఉన్నారు. సో, వాళ్ళకి అధికారం కేంద్రంలో ఉన్నప్పుడు 29 రాష్ట్రాల్లో చేయాలి. మిగిలిన వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే చేయాలి. వాళ్ళ అధికారంలో లేని రాష్ట్రాల సంగతి దేవుడు ఎరుగు. అధికారంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చేయాలి నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే. దాంతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా చేయాలి. చేయకుండా డ్రామాలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. బీసీ ముఖ్యమంత్రులు నాటకాలు చేస్తూ ఉన్నారు. సో, ఈ డ్రామాలు మండల కమిషన్ దగ్గర నుంచి చూస్తున్నాం. వీపీ సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టిన దగ్గర నుంచి. సో, ఇంకానా ఇకపై సాగదు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా, సోదరీమణులారా. సో, అందుకోసం బీఆర్ఎస్ కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎంత చేశారు అనేది ఇక్కడ మనం మనన పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటున్నాను పెద్దలారా, మిత్రులారా. సో, బీసీ బిల్లు గవర్నర్ దగ్గర ఉంది. అది మా ఎమ్మటే సంతకం చేయొచ్చు. చేస్తే బీసీ సమాజం స్వాగతిస్తుంది. ఒకవేళ వెనక్కి ఏమైనా అభ్యంతరాలు పెట్టి వెనక్కి తిప్పి పంపించినా క్యాబినెట్ తీర్మానమైంది కాబట్టి మళ్ళీ పంపిస్తారు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది మూడోసారి పంపించడానికి. అట్లా టైమ్ బీయింగ్ అవుతది తప్పితే రెండోసారి పంపిస్తే మళ్ళీ మూడోసారి కూడా పంపిస్తే క్యాబినెట్ తీర్మానం జరిగింది కాబట్టి ఆ కోర్టులో గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ మరి అంత పెద్ద మేధావి గవర్నర్‌గా ఏసిందంటే వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉన్నా కూడా సమాజ ప్రయోజనాలు వాళ్ళకి తెలియనివిగా అంత పెద్ద మేధావులకి తెలంగాణ గవర్నర్ గారు మేధావి అనే భావిస్తున్నాం. ఆయన బీసీల బాధలు, బీసీల కష్టాలు, బీసీ సమాజం గురించి తెలియనిది కాదు. ఇంకా తెలియని ఏమన్నా కొన్ని విషయాలున్నా ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు కాబట్టి నిపుణుల కమిటీతో కూర్చొని మాట్లాడి చర్చించి ఒక నిర్ణయం చేసి తెలంగాణ బీసీ సమాజం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి బిల్లుని ఓకే చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూస్ ఆర్గనైజేషన్.